హాయ్ గాయ్స్, ఇవాళ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ రెసిపీ ఏంటంటే చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. ఫస్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని చికెన్ వేసుకుని 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అయితే 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, అది కూడా బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత చికెన్ పక్కకి దించుకోవాలి. బిర్యానీ కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ నెయ్యి, 4 స్పూన్స్ నూనె, 2 లోటాల చిట్టి ముత్యాల రైస్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాం, అవైతే టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి 6, బిర్యానీ ఆకులు 10, మరాఠీ మొగ్గ 6, అవి వేయించుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ మసాలా, 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇందాక హాట్ వాటర్ మరిగించుకున్నాం కదా, హాట్ వాటర్ వేసుకోవాలి. 2 లోటాల బియ్యం వేసుకుంటే 4 లోటాల వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఉడకపెట్టుకున్న చికెన్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని హై స్పీడ్లో పెట్టి కలుపుకోవాలి, లేకపోతే అడుగు పడుతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బొగ్గులు రాజేసుకుని ఉంచుకోవాలి. ప్లేట్ మూత పెట్టి ప్లేట్ మీద బొగ్గులు దమ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 15 మినిట్స్ ఉంచుకుని దమ్ తీసుకుని 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. మా దగ్గర లేదు, అయితే అయిపోయింది. రుచికరమైన చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సూపర్ ఉంది, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది. అందులో ఆనియన్ నంచుకుంటే సూపర్ ఉంటుంది, కాంబినేషన్ సూపర్ ఉంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.